ఛానల్లోకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యారాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. దేవత తన తీర్పును ఇచ్చేసింది. కన్యారాశి వారికి జనవరి 18వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటల తర్వాత జరిగే సంఘటనలు ఇవే. అయితే జనవరి 18వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటల తర్వాత కన్యారాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి సంఘటనలు జరగబోతున్నాయి, ఏ దేవత తన తీర్పుని ఇచ్చేసింది, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశ్యాధిపతి బుధుడు. ఈ కన్యా రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇతరులకు సహాయం చేయటంలో ముందు వరుసలో ఉంటారు. అలాగే ఏదైనా పని మొదలు పెట్టారంటే దాన్ని సాధించేంత వరకు వదిలిపెట్టని పట్టుదల, అలాగే చాకచక్యంతో మాట్లాడే తెలివితేటలు వీరికి అధికంగా ఉంటాయి. అలాగే అందంపై కూడా ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు. చాలా సిస్టమాటిక్ గా ఉంటారు. క్రమశిక్షణగా ఉంటారు. క్రమశిక్షణగా మాట్లాడతారు. అలాగే ఎప్పుడూ కూడా ప్రాక్టికల్ మైండ్ ని కూడా కలిగి ఉంటారు. అయితే ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో వీరు చాలా సత్కార్యాలు చేస్తూ ఉంటారు. దాన ధర్మాలు కూడా చేస్తూ ఉంటారు. దేవుడిపై అపారమైన భక్తి శ్రద్ధలు కూడా కలిగి ఉంటారు. అయితే ఈ యొక్క మంచి లక్షణాల కారణంగా కన్యా రాశి వారి యొక్క జీవితాన్ని అనుగ్రహించడానికి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి తీర్పు ఇచ్చేసింది. మీ యొక్క జీవితంలో అద్భుతమైన సంఘటనలు జరగబోతున్నాయి. ముఖ్యంగా జనవరి 18వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటల తర్వాత ఊహించని విధంగా ఆర్థిక పురోగతికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ నైతే మీరు వినబోతున్నారు. అంటే మీరు వ్యాపారం చేసేవారైనా సరే, ఉద్యోగం చేసేవారైనా సరే, మీ యొక్క జీవితంలో ఆర్థిక పురోగతికి సంబంధించి ఒక పెద్ద శుభవార్తను వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే చాలా కాలం నుండి వేచి చూస్తున్నటువంటి ఒక రిజల్ట్ ఈరోజు మీరు పొందుకోబోతున్నారు. అంటే సాయంత్రం 6 గంటల తర్వాత దానికి సంబంధించినటువంటి శుభవార్తను మీరు వింటారు. అలాగే విడిపోయిన బంధాలు తిరిగి కలిసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క జీవితంలో చాలా కాలంగా ఏ సమస్యలతో అయితే మీరు బాధపడుతున్నారో ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలతో ఆ సమస్యల నుండి మీరు బయటపడగలుగుతారు. ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కేవలం ఆర్థిక పురోగతిని మాత్రమే కాదు, మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి కష్టం నుండి, ప్రతి బాధ నుండి మిమ్మల్ని విముక్తులుగా మార్చేస్తారు. కాబట్టి కన్యా రాశి వారు ఎప్పుడు కూడా ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం ఆరాధిస్తూ ఉండాలి. అప్పుడు ఆ లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు ఇంకా మెండుగా మీకు తోడుగా ఉంటాయి. అలాగే ఏ పని చేసే ముందైనా సరే ముందుగా విఘ్నేశ్వరుని ఆరాధించి పని మొదలు పెట్టండి. ఆ పనిలో విజయం ఖచ్చితంగా మిమ్మల్ని వరిస్తుంది. కన్యారాశి జాతకులు నిత్యం శని భగవానుణ్ణి కూడా ఆరాధించండి. చాలా మంది కష్టాలు, బాధలు కలిగిన సందర్భంలో శని భగవానుణ్ణి ఆరాధించకుండా నిందిస్తూ ఉంటారు. ఆ విధంగా అస్సలు చేయకూడదు. శని భగవానుణ్ణి ఆరాధించడం ద్వారా మీ యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ ఆ శని యొక్క ఆశస్సులతో ఆ సమస్యల నుండి మీకు విముక్తి కూడా కలుగుతుంది. శని భగవానుడు కేవలం మన కర్మల ఫలాన్ని మాత్రమే మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి శనిని ఆరాధించడం ద్వారా సుఖ సంతోషాలు మీ యొక్క జీవితంలోకి వస్తాయి. అలాగే యొక్క జనవరి 18వ తేదీ శనివారం రోజు మీ యొక్క లైఫ్ కి సంబంధించి ఒక కీలకమైన మలుపు కూడా మీరు చూస్తారు. అలాగే దానికి సంబంధించి ఒక డెసిషన్ తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రోజు అనుకూల, ప్రతికూల ఫలితాల మిశ్రమంగా మీకు గడిచిపోయినా సరే అండి, సాయంత్రం 6 గంటల తర్వాత మాత్రం కెరియర్ కి సంబంధించి, ఆర్థిక పురోగతికి సంబంధించి, మీ యొక్క వృత్తి, వ్యాపారం ఏ పని చేస్తున్న వారైనా సరే దానికి సంబంధించినటువంటి ఒక పెద్ద శుభవార్తనైతే వినే సూచన కనిపిస్తుంది. శివారాధన కూడా తప్పకుండా చేసుకోండి. అద్భుతమైన ఫలితాలు మీరు సొంతం చేసుకుంటారు. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.